వార్ 2 మూవీ టీజర్ ఫైనల్లీ రిలీజ్ అయింది భయ్య. అండ్ ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అంత ఇంత లేవు. ఎందుకంటే వార్ 1కి చాలా మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది. అండ్ అలాగే రీసెంట్‌గా యష్ రాజ్ ఫిల్మ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ 2019లో రిలీజ్ అయిన వార్ ఫిల్మ్. అండ్ దాని తర్వాత పఠాన్ లాంటి ఎన్నో ఫిల్మ్స్ వచ్చాయి. కానీ వార్ ఈజ్ స్పెషల్. అండ్ ఆ మూవీకి సీక్వెల్‌గా వార్ 2 మూవీ తీస్తున్నారని తెలిసినప్పటి నుంచే ఒక ఎక్సైటేషన్ బిల్డప్ అయింది. కానీ దాని తర్వాత రీసెంట్‌గా ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి హైప్ అయితే ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ తెలుగు ఆడియన్స్‌కి కూడా వార్ మూవీ చాలా బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉండే. అండ్ రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఓవరాల్ టీజర్ ఎక్సైటింగ్ గానే ఉంది. అండ్ వార్ 1 వైబ్స్‌ని తీసుకొనొచ్చింది. కానీ చాలా సీక్వెన్సెస్‌లో ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ అండ్ అలాగే మూవీని త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి చాలా వరకు సీక్వెన్సెస్‌ని రష్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ చాలా వరకు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే పూర్‌గా కొంచెం వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా డీగ్రేడింగ్‌గా అనిపించింది. లైక్ వార్ 1తో కంపేర్ చేసుకుంటే వార్ 2 ఈస్ ఎ డీగ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ వీఎఫ్ఎక్స్. కానీ ఓవరాల్ ఎన్టీఆర్ అన్న లుక్స్ గాని అండ్ హృతిక్ రోషన్ గారి లుక్స్ కానీ క్రేజీ ఉన్నాయి అసలు. సో ఓవరాల్ వార్ 1 లాంటి వైబ్‌ని తీసుకొనొచ్చిందంటే కంపల్సరీ తీసుకొనొచ్చిందనే చెప్పాలి. కానీ అదే ప్రొడక్షన్ వర్క్స్‌లో అదే లెవెల్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయగలిగిందంటే ఐ డోంట్ థింక్ సో. సో మీ ఒపీనియన్ ఏంటి వార్ 2 టీజర్ మీద? అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ సిమిలర్ టైప్ ఆఫ్ వార్ 1 లాంటి ఇంపాక్ట్ మూవీ ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.